నగరాల సామాజిక వర్గం కూడా దీన్ని గట్టిగా తీసుకెళ్ళాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, 10 సంవత్సరాల నా కష్టాన్ని మోసం చేసి ఒక వ్యక్తి పచ్చికెళ్ళిపోతే, పచ్చనోట్లు ఎరేసి తీసుకెళ్ళిపోతే, డబ్బులతో కొనుక్కుంటే, డబ్బులకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తే మన నగరాల సామాజిక వర్గం అటువంటి వ్యక్తులకు అండగా నిలబడాలా? అటువంటి వ్యక్తులకి మనం ఓటు వెయ్యాలా? అటువంటి వ్యక్తులకు ఓటు వేయాలా? 40 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ నగరాల సామాజిక వర్గం, 10 సంవత్సరాల పోతిన మహేష్ కష్టాన్ని డబ్బులతో సుజనా చౌదరి లాంటి వ్యక్తి కొనుక్కుంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి డబ్బులకి అమ్మేస్తే నగరాల సామాజిక వర్గం ఈ రోజున సుజనా చౌదరి లాంటి వ్యక్తికి ఓటు వెయ్యాలా? నగరాల సామాజిక వర్గం ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలి. మన 40 సంవత్సరాల కష్టాన్ని, నిరీక్షణని, 10 సంవత్సరాల నా కష్టాన్ని మోసం చేస్తే నగరాలు ఎవరు